ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. ఒకసారి ఠాణాలోని ఒక ఆలయంలో దాసుగణ్ మహారాజ్ హరికథా కాలక్షేపం చేస్తూ సాయి మహిమలను, అలౌకిక శక్తులను గానం చేస్తున్నాడు. అక్కడున్న శ్రోతలలో చోళకారు ఒకరు. అతను ధనవంతుడు కాదు. ఠాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. బాబా మహిమలను, లీలలను దాసుగణ్ మహారాజు వలన విన్నంతనే అతనికి బాబాపై ఎనలేని భక్తిభావం ఉదయించింది. అతను అక్కడే ఆ ఆలయంలోని నిండు మనసుతో బాబాను ప్రార్థించాడు. ప్రభు సాయి పరమాత్మ, నాకు ప్రభుత్వం వారిచ్చే నెల జీతం నా కుటుంబ ఖర్చులకు చాలటం లేదు. అందుకు ఉద్యోగంలో ఉన్నతి కోసం ప్రభుత్వం వారి నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణుడనైతే నా ఉద్యోగం స్థిరపడితే షిరిడి యాత్రను చేసి నీ దర్శనం చేసుకుని కలకండను పలువురికి పంచుతానని ప్రార్థించాడు. అతని ప్రార్థన ఆలకించిన బాబా అతని కోరికలు తీర్చాడు. ప్రభుత్వ పరీక్షల్లో అతను ఉత్తీర్ణుడయ్యాడు. షిరిడి వెళ్లి బాబాను దర్శించి కలకండను భక్తులకు పంచిపెట్టాలి. దానికి అయ్యే డబ్బు కోసం అతను పొదుపు చేయడం ప్రారంభించాడు. అందులో భాగంగా చక్కెర లేని తేనీరు తాగుతూ ఆ చక్కెరకు అయ్యే డబ్బును పొదుపు చేసి షిరిడి యాత్ర కోసం దాచాడు. కొంతకాలానికి కావలసిన సొమ్ము సమకూరింది. అతను షిరిడి చేరి బాబా దర్శనం చేసుకుని కొబ్బరికాయ సమర్పించి కలకండను పంచి బాబా పాదాలపై శిరసు నుంచి, ఆశ్రిత కల్పభూజమా సాయి పరమాత్మ, నా మనోరథం తీర్చావు, నీ చరణాలను నేను మరువను, వెంటే ఉండి నడిపించమని విన్నవించుకున్నాడు. బాబా చోళకారుని లేవనెత్తి బాపు సాహెబ్ జోగ్తో ఇతనికి నీ ఇంట అపరిమితంగా చక్కెర కలిపి తేనేటి విందు ఇవ్వమని చెప్పారు. ఆ మాట వినగానే చప్పటి, చేదు పానీయాలు ఆహారం తీసుకుంటూ తీపి కోసం మొహం వాచి ఉన్న చోళకారుకు బాబా మాటల్లోని మర్మం స్ఫురించింది. మొహం వికసించింది. నిగూఢమైన మనోభావాలను విప్పి చెప్పే బాబాను చూస్తూ అతని కళ్ళు చెమ్మగిల్లాయి. బాబా పలుకులలోని మర్మాన్ని ఇంటికి వెళ్లిన తర్వాత చోళకారు నుండి తెలుసుకున్న బాపు సాహెబ్ జోగ్ ఆశ్చర్యచకితుడయ్యాడు. సాయినాథుడు ఎప్పుడూ తన భక్తులకు తెలిపేది ఏమిటి అంటే, ఒకసారి నిండు మనసుతో మీరు నన్ను ధ్యానిస్తే నేను ఎల్లవేళలా మీ వెంటే ఉంటానని. నేను ఈ మసీదులో ఉన్న 7 దీవుల కవతల మీరు చేస్తున్నవన్నీ నా కళ్లకు కట్టినట్టు కనపడతాయని, నా భక్తులు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానని, నా భక్తుల మనసే నా నివాస మందిరం అని, అలాగే 84 లక్షల జీవరాశుల హృదయంలో నేను నిలిచి ఉన్నానని గ్రహించిన వారు నాకు పరమాప్తులు అని. సర్వం సకలం అన్నీ ఆ సాయినాథుడే. ఓం సాయినాథాయ నమః.